సో బ్యాంక్ కంప్లీట్ మెయిన్స్ ప్రోగ్రామ్ కోసం యూ కెన్ గో ఫర్ సాఫల్య. సో 9,000కి ఇది డిస్కౌంటెడ్ ఆఫర్లో 9,000కి వస్తుంది. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ బ్యాంక్స్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ యూ కెన్ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ. ఇది 12,000కి వస్తుంది, 3,000 పర్ మంత్ ఈఎంఐతో. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. గుడ్ ఈవినింగ్ సార్. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్స్ అమ్మా క్రిటికల్ రీజనింగ్లో. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మెయిన్స్లో వస్తుంది, ఆ రీజనింగ్లో వస్తుంది. యూపీఎస్సీ వాళ్ళకి సీసాట్లో కూడా రీజనింగ్లో ఈ టాపిక్ మీకు వస్తుంది. సో ద టాపిక్ ఈజ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో మీకు 2 స్టేట్మెంట్స్ ఇస్తారు జనరల్గా. 2 కానీ 3 కానీ ఇస్తుంటారు. డిఫికల్టీ లెవెల్ పెంచాలంటే 3 ఇస్తారు, సింపుల్గా చేయాలంటే 2 ఇస్తారు. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ వన్ ఈజ్ కాజ్ అండ్ విచ్ వన్ ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. కొన్ని సందర్భాల్లో ఆ 2 స్టేట్మెంట్స్కి కనెక్షన్ ఉండకపోవచ్చు. బోత్ స్టేట్మెంట్స్ కుడ్ బి ఎఫెక్ట్స్ ఆఫ్ అనదర్ ఇండిపెండెంట్ కాజ్, అంటే వేరే ఏదో కాజ్ వల్ల ఈ 2 స్టేట్మెంట్స్ వచ్చి ఉండొచ్చు. సో సంథింగ్ వేరేదేదో జరిగింది, దానివల్ల ఈ 2 ఎఫెక్ట్స్ వచ్చాయి, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. లేదా బోత్ కుడ్ బి ఎఫెక్ట్స్ ఆఫ్ 2 డిఫరెంట్ కాజెస్, 2 వేరు వేరు కాజెస్ యొక్క ఎఫెక్ట్స్ అవ్వచ్చు. ఒకే కాజ్ నుంచి 2 ఎఫెక్ట్స్ రావచ్చు, లేదా ఒకటి ఇంకో దానికి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. సో మనం అది కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ కాజ్ అండ్ వాట్ ఈజ్ ఎఫెక్ట్. కాజ్ అంటే ఏంటి, ఎఫెక్ట్ అంటే ఏంటి మీకు తెలిసిందే. కాజ్ అంటే ఒక పని జరగడానికి కారణం, ఎఫెక్ట్ అంటే దీని యొక్క ప్రభావం వల్ల వచ్చే ఫలితం. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు బయట వర్షం పడుతుంది, రెయిన్ పడుతుంది, నువ్వు వచ్చేసి అంబ్రెల్లా వేసుకొని బయటికి వెళ్ళావు. ఇందులో ఏది కాజు ఏది ఎఫెక్ట్? వర్షం పడడం అనేది కాజు, వర్షం పడుతోంది కాబట్టే నువ్వు అంబ్రెల్లాతో బయటికి వెళ్ళావు. సో ఇది ఎఫెక్ట్. ఓకే. లేదా నువ్వు చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యావు, హార్డ్ వర్క్ చేసావు, అండ్ ఫైనల్గా యు క్రాక్డ్ జాబ్ క్రాక్ చేసావు, జాబ్ క్రాక్ చేసావు. సో నువ్వు బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేయడం వల్ల నువ్వు జాబ్ క్రాక్ చేసావు. సో ఏది కాజ్ అవుతుంది? హార్డ్ వర్క్ చేయడం అనేది కాజ్, జాబ్ క్రాక్ చేయడం అనేది దాని యొక్క ఎఫెక్ట్. దాని యొక్క ఎఫెక్ట్. ఇంకొక సినారియో చెప్తాను, జాగ్రత్తగా వినండి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బాగా పెరిగి గ్లోబల్ వార్మింగ్ అనేది వచ్చింది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి బాగా పెరిగాయి, గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. సో ఇదేమవుతుంది, మీకు కాజ్ అవుతుంది, ఇది దాని యొక్క ఎఫెక్ట్. మీరు గ్లోబల్ వార్మింగ్ వచ్చింది అని చెప్పి తర్వాత క్లైమేట్ చేంజ్కి దారి తీసిందని రాశారనుకోండి, అప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది కాజ్ అవుతుంది, ఇది ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైందా? సో గ్లోబల్ వార్మింగ్ అనేది కాజ్, ఇది ఎఫెక్ట్, అలా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇచ్చిన సినారియో బట్టి మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఏది కాజ్ ఏది ఎఫెక్ట్, ఏది ముందు ఏది వెనకాల. అది మీరు లాజికల్గా కనెక్షన్ ఉందా లేదా 2 ఈవెంట్స్ మధ్యని మీరు ఆలోచించాలి. రెండింటికి కనెక్షన్ లేదనుకోండి, కనెక్షన్ ఉంటే అది ఈజియెస్ట్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ 1 నుంచి స్టేట్మెంట్ 2 వస్తుందా, స్టేట్మెంట్ 2 నుంచి స్టేట్మెంట్ 1 వస్తుందా అని కనిపెట్టడం, అది అన్నిటికంటే ఈజీ. కనెక్షన్ లేదనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. ఎందుకంటే కనెక్షన్ లేనప్పుడు వాడు మీకు ఏం అడుగుతాడంటే ఈ రెండు కూడా ఇండిపెండెంట్ కాజెసా, అంటే ఈ 2 కూడా కారణాలా, వేరే ఈవెంట్స్కి దారితీసే కారణాలా, లేకపోతే ఈ 2 కూడా ఒక కామన్ కాజ్ నుంచి వచ్చిన ఎఫెక్ట్సా, లేదా ఈ 2 కూడా 2 ఇండిపెండెంట్ కాజెస్ నుంచి వచ్చిన ఎఫెక్ట్సా? ఆర్ దీస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ కాజెస్, ఆర్ ఆర్ దీస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కామన్ కాజ్, ఆర్ దీస్ కాజెస్ దెమ్సెల్వ్స్, అవే కాజెసా?
ఇది మనం ఫిగర్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. సో ఒకటి కాజ్ ఇంకోటి ఎఫెక్ట్ అని చెప్పడం చాలా తేలిక. అలా కానప్పుడు మనకి డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది, అక్కడ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు మనం 20 MCQs సాల్వ్ చేద్దాం. లెట్ సాల్వ్ 20 MCQs. సో ఈ 20 MCQs కూడా 1 by 1 చూసి ఏది కాజ్ ఏది ఎఫెక్ట్ రెండింటి మధ్య రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నామా లేదా, లాజికల్గా కనెక్షన్ ఏమైనా ఉందా లేదా మనం చెక్ చేసి దెన్ వి విల్ మూవ్ ఆన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. స్టార్ట్ చేద్దామా? షెల్ వి మూవ్ ఆన్? Yes, sir. సో ఐ వాంట్ యూ టు ఆన్సర్. సో మీకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వబడతాయి. There may be cause and effect relationship between the 2 statements. These 2 statements may be the effect of the same cause or independent causes. These statements may be independent causes without having any relationship also. So ప్రతి both statements ని చదివి మీ ఆన్సర్ని పెట్టండి. ఎలా పెడతారు? I want you to try and answer this. Two, sir. 2, sir. Yeah. So the prices of vegetables have increased considerably during the summer. Summer లో vegetable prices బాగా పెరిగాయి. There is a tremendous increase in temperature during this summer, thereby damaging crops greatly. సో టెంపరేచర్ సమ్మర్లో బాగా పెరిగిపోయింది, దానివల్ల క్రాప్స్ డ్యామేజ్ అయ్యాయి. క్రాప్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాటి సప్లై అనేది తగ్గిపోయింది. సప్లై తగ్గిపోవడం వల్ల ఇట్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. సో యూ కెన్ సే 2 ఈజ్ ద కాజ్ అండ్ 1 ఈజ్ ద ఎఫెక్ట్. సో అలాంటి ఆప్షన్ ఏముంది మనకి? 2 ఈజ్ ద కాజ్, స్టేట్మెంట్ 1 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. క్లియర్? మనం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే అసలు ఇష్యూ లేదు. ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఇష్యూ వస్తుంది. కేర్ఫుల్గా వినండి. అవి కొంచెం మన డిఫికల్ట్ క్వశ్చన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ట్రై దిస్. Two, sir. అందరూ ఆన్సర్ చేయండి అమ్మా. అందరు కూడా ఆన్సర్ చేయండి. తప్ప ఒప్ప పక్కన పెట్టండి, అందరూ ఆన్సర్ చేయండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అని నేను అనుకున్నాను. మీరు ఆన్సర్ చేశాక నాకు అర్థమైంది ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అని. ఎందుకంటే అందరూ తప్పు పెట్టారు. యా, ఒక్క అమ్మాయి కరెక్ట్ ఆన్సర్ పెట్టింది. జాగ్రత్తగా వినండి. పోలీస్ రిసార్టెడ్ టు లాఠీ చార్జ్ టు డిస్పర్స్ ది అన్లాఫుల్ గ్యాదరింగ్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఎక్కువ మంది పీపుల్ ఒక చోట గ్యాదర్ అయ్యారంట. వాళ్ళు డిస్పర్స్ చేయడం కోసం పోలీసులు లాఠీ చార్జ్ ప్రయోగించారు. వినండి జాగ్రత్తగా. ది సిటిజన్స్ ఫోరం కాల్డ్ ఎ జనరల్ స్ట్రైక్ ఇన్ ప్రొటెస్ట్ ఎగ్నెస్ట్ పోలీస్ అట్రాసిటీస్. పోలీసుల అకృత్యాలు అంటే నెగిటివ్ టోన్, లాఠీ చార్జ్ మీరు సింక్ చేసుకోవచ్చు. దానికి వ్యతిరేకంగా ఒక స్ట్రైక్ చేద్దామని చెప్పేసి సిటిజన్స్ ఫోరం పిలుపునిచ్చింది. మీకు అనిపిస్తుంది వీళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ ఎగ్నెస్ట్ పోలీస్ అట్రాసిటీస్ అనే పాయింట్ రాశారు క్లియర్గా. అంటే పోలీసుల అకృత్యాలకు వ్యతిరేకంగా వీళ్ళు స్ట్రైక్ చేద్దామని పిలుపునిచ్చారు. మరి వాళ్ళు పిలవడానికి ట్రిగ్గర్ ఏమన్నా ఉందా? ఉంది. ఎందుకు? పోలీసులు లాఠీ చార్జ్ చేశారు కాబట్టి. లాఠీ చార్జ్ చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా వీళ్ళు స్ట్రైక్ చేద్దామన్నారు. స్ట్రైక్ అంటే అక్కడ గ్యాదరింగ్ కాదు కదా. స్ట్రైక్ అంటే ఒక చోట గ్యాదరింగ్ కాదు, స్ట్రైక్ చేయడం. సో ఆన్సర్ ఈజ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. సో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అనేది కాజ్, దానివల్ల దానికి వ్యతిరేకంగా ఇన్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ పోలీస్ అట్రాసిటీస్ వీళ్ళు స్ట్రైక్కి పిలుపునిచ్చారు. ఇది ఎఫెక్ట్. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 1. స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. అందుకే మీరు ఏం చేయాలి? ఓపిక్గా చదవాలి. ఈజీ క్వశ్చన్స్తో ప్రాబ్లం ఏంటంటే ఈజీ కదా అని చాలా ఫాస్ట్గా పెడతారు ఆన్సర్స్. టేక్ టైం, స్లోగా చదవండి, ప్రతి పాయింట్ చదవండి, చదివి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. క్లియర్ నౌ? Yes, sir. టేక్ టైం. వెంటనే ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. టైం తీసుకొని నేను టైం ఇస్తాను. టైం తీసుకొని ఫోకస్ ఆన్ యాక్యురసీ. మళ్ళీ చెప్తున్నాను, ఫోకస్ ఆన్ యాక్యురసీ.
ఎందుకంటే ఈ క్వశ్చన్స్ చదవడానికి ఎక్కువ టైం పట్టదు. మీరు ఒక క్వాంట్ క్వశ్చన్, రీజనింగ్ క్వశ్చన్, రెగ్యులర్ రీజనింగ్ క్వశ్చన్కు చాలా టైం పడుతుంది. సో క్వశ్చన్ అర్థం చేసుకొని చదివి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సాల్వ్ చేయాలి. దీనికి అంత టైం పట్టదు. సో ఆన్సర్ వెంటనే తెలిసినట్టుగా ఉంటుంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం యాక్యురసీ. సో యాక్యురసీ ఇంప్రూవ్ చేయాలంటే మీరు పద్ధతిగా లైన్ బై లైన్ 2-3 సార్లు చదవాలి, చదివి వెళ్ళాలి, తొందరపడద్దు. స్పీడ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా చేయగలిగినవి ఇవన్నీ. సో మీరు యాక్యురసీ పైన ఫోకస్ చేయాలి, స్పీడ్ మీద కాదు, గుర్తుపెట్టుకోండి. Statement 2, sir. ట్రై చేయండి అందరూని, టేక్ టైం. నేను వెంటనే చెప్పేస్తే మరి మీ బ్రెయిన్ ఆలోచించదు. ఐ వాంట్ యూ టు థింక్, ఐ వాంట్ యూ టు థింక్ త్రూ అండ్ ఆన్సర్. 2. ఓకే. సో సిటీలో నెంబర్ ఆఫ్ ఆస్తమా కేసులు అనేవి బాగా పెరుగుతున్నాయి. ఆస్తమా జనరల్గా దేని వల్ల వస్తుంది? ఆస్తమా అనేది లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం. సో మోస్ట్లీ ఎయిర్ పొల్యూషన్ వల్ల అయి ఉంటుంది. కాబట్టి సిటీ ఏమో ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి సిటీ సివిక్ అథారిటీ ఎయిమ్ పెట్టుకుంది నెక్స్ట్ 2 monthsలో 20% తగ్గించాలని. సో యూ కెన్ సే 2 ఈజ్ ద కాజ్ అండ్ 1 ఈజ్ ది ఇఫెక్ట్. సో ఆన్సర్ ఈజ్ 2. ఇవి పెరుగుతున్నాయి. సో ఇలాగే ఉంటే, ఎయిర్ పొల్యూషన్ ఇలాగే ఉంటే ఆస్తమా కేసులు ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలని వాళ్ళు గోల్ పెట్టుకున్నారు. సో ఆన్సర్ ఈజ్ 2, నాట్ 1. ఎయిర్ పొల్యూషన్ తగ్గడం వల్ల ఆస్తమా కేసులు పెరగవు, తగ్గాలని గోల్ పెట్టుకోవడం వల్ల ఆస్తమా కేసులు పెరగవు. ఆస్తమా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తగ్గించాలని గోల్ పెట్టుకున్నారు. 1, sir. 1, sir. పోలీసులు Statement 2, sir. రీసెంట్ గా ఒక గ్రూప్ ఆఫ్ హౌస్ బ్రేకర్స్, అంటే ఇల్లు దొంగతనం చేసిన వాళ్ళు పట్టుకున్నారు. సో ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ ఏరియాలో దొంగతనాలు అవుతున్నాయనే విషయం అందరికీ అర్థమైంది. సో సిటిజన్స్ గ్రూప్ ఇన్ ద లొకాలిటీ హ్యాస్ స్టార్టెడ్ నైట్ విజిల్ ఇన్ ది ఏరియా. సో రాత్రిపూట విజిల్ అంటే వాచ్మెన్ పెట్టడం, సంథింగ్ వాచ్ చేయడం అనేది మొదలు పెట్టారు. సో యూ కెన్ సే 1 ఈజ్ ది కాజ్. అది ఎప్పుడైతే జరిగిందో అది అర్థమవుతుంది, దొంగతనాలు పెరుగుతున్నాయి, మనకి దొంగతనాలు జరుగుతున్నాయి, సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళు నైట్ విజిల్ స్టార్ట్ చేశారు. సో ఆన్సర్ 1. 1 ఈజ్ ద కాజ్, 2 ఈజ్ ది ఎఫెక్ట్. మీరు అనొచ్చు, సార్ రాత్రి వీళ్ళు చూడడం వల్ల వాళ్ళని పట్టుకున్నారు కదా అని. రాత్రి చూస్తే వీళ్ళు పట్టుకుంటారు, పోలీసులు పట్టుకోరు. వీళ్ళు నైట్ విజిల్ మొదలు పెడితే వీళ్ళే పట్టేసుకుంటారు కదా, పోలీసులు ఎందుకు పట్టుకోవాలి? కొంచెం అలా ఎవరైనా ఆలోచిస్తే, సార్ రాత్రి వాళ్ళు కేర్ఫుల్గా చూడడం వల్ల కదా పట్టేసుకున్నారంటే అప్పుడు వాళ్ళు పట్టుకోవాలి, పోలీసులు కాదు. పోలీసులు పట్టుకోబట్టి వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు జాగ్రత్తగా నైట్ విజిల్ చేస్తున్నారు. విజిల్ అంటే వాచ్ఫుల్, బీయింగ్ వాచ్ఫుల్. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉన్నా, లాజిక్ కన్విన్స్ కాకపోయినా అడగొచ్చు. 2, sir. 2, sir. So University Authority has instructed all colleges under its jurisdiction to ban the use of phones inside the college premises. కాలేజ్ ప్రిమైసెస్ లో ఫోన్ వాడడాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేసింది యూనివర్సిటీ అథారిటీ. బ్యాన్ చేయమని చెప్పింది. A majority of teachers of the colleges signed a joint petition to the university complaining about the disturbances caused by cell phone ringtones inside the classroom. సో క్లాస్ రూమ్లో సెల్ ఫోన్ రింగ్ టోన్స్ వల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తున్నాయి, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ప్రాబబ్లీ ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని యూనివర్సిటీ అథారిటీ బ్యాన్ చేసిందని మనం చెప్పొచ్చు. సో ఇన్ దట్ కేస్ 2 ఈజ్ ద కాజ్ అండ్ 1 ఈజ్ ద ఎఫెక్ట్. సో ఆన్సర్ విల్ బి 2. 2 ఈజ్ ద కాజ్ అండ్ 1 ఈజ్ ది ఎఫెక్ట్. వెరీ గుడ్. Yes. The literacy rate in the district has been increasing for the last 4 years. గత 4 ఏళ్లుగా స్టేట్లో లిటరసీ రేట్ అనేది పెరుగుతూ వస్తోంది. The district administration has conducted extensive training programs for the workers involved in the literacy drive. లిటరసీ డ్రైవ్లో ఇన్వాల్వ్ అవుతున్న వర్కర్స్కి ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశారు. మేబీ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్లే లిటరసీ రేట్ పెరుగుతూ ఉండొచ్చు. సో వీ కెన్ కనెక్ట్ 2 and 1 కదా. మరి వీళ్ళు ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఎవరికి ఇచ్చారు? లిటరసీ డ్రైవ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. సో దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ లిటరసీ రేట్ పెరగడం అవ్వచ్చు. సో ఆన్సర్ 2 కాజ్, 1 దాని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ప్రత్యూష 1 ఎలా అవుతుందమ్మా? లిటరసీ రేట్ పెరగడం వల్ల ట్రైనింగ్ ఇస్తామా? నో.
ట్రైనింగ్ ఇవ్వడం వల్ల లిటరసీ రేట్ పెరుగుతుంది. అంటే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ బాగా ఇవ్వడం వల్ల లిటరసీ రేట్ పెరగడానికి అవకాశం ఉంది. అంతేగాని లిటరసీ రేట్ పెరగడం వల్ల మనం ట్రైనింగ్ ఇవ్వం. సో 2 అనేది కాజ్, 1 అనేది దాని యొక్క ఎఫెక్ట్. ఎనీ డౌట్ ఇన్ దిస్? లిటరసీ డ్రైవ్ అంటే లిటరసీని పెంచాలి అనే ఒక ప్రోగ్రామ్. అక్కడ డ్రైవ్ అంటే మీనింగ్ ప్రోగ్రామ్ అని. ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయిన వర్కర్స్కి ఎక్స్టెన్సివ్గా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు ట్రైనింగ్ బాగా ఇవ్వడం వల్ల లిటరసీ రేట్ పెరిగింది. Most steel producing companies in the country have made considerable profit during the last financial year. Many Asian countries have been importing huge quantities of steel from India. ఇండియా నుంచి హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టీల్ ఏషియన్ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయంట. మరి ఇండియా నుంచి వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తారంటే మన ఇండియన్ స్టీల్ కంపెనీస్కి ప్రాఫిట్ పెరుగుతుంది కదా. సో డెఫినెట్గా ప్రాఫిట్ పెరుగుతుంది. మరి వాళ్ళు ఎక్కువ వాళ్ళకి సేల్స్ అవుతాయి, సేల్స్ పెరగడం వల్ల ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో కాబట్టి 2 అనేది కాజ్, 1 అనేది ఎఫెక్ట్. ఆన్సర్ 2. ఎక్కువగా మన నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, బికాస్ ఆఫ్ విచ్ మన కంపెనీస్కి ప్రాఫిట్స్ పెరిగాయి. 1 ఎలా అవుతుందమ్మా? జగన్ థింక్ చేయి ఒకసారి. లోడ్ షెడ్డింగ్ వల్ల సఫర్ అవుతున్నాయి. సఫర్ అవ్వడం వల్ల పవర్ క్రైసిస్ ఓవర్కమ్ చేయలేదా? 1 అసలు ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సిందే 1. యూ టు ఎలిమినేట్ 1. 1 కాజు 2 ఎఫెక్ట్ అనే ఛాన్సే లేదు. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ 2 పవర్ సెక్టార్, పవర్ క్రైసిస్ కి సంబంధించింది. మరి ఏం చెప్తాం మనం? సో కామన్ కాజ్ ఉండే అవకాశం ఉంది కదా. సో పవర్ క్రైసిస్ అనేది ఒక కామన్ కాజ్, బికాస్ ఆఫ్ విచ్ లోడ్ షెడ్డింగ్ జరుగుతుంది. లోడ్ షెడ్డింగ్ అంటే మొత్తం అందరికీ ఇవ్వలేక కొన్ని కట్ చేయడం అనమాట. కొందరికి కట్ చేయడం త్రూ అవుట్ ద డే ఇవ్వకుండా. సో అది రూరల్కి, సెమీ అర్బన్కి అది ఇవ్వడం, వాళ్ళు సఫర్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఒకవేళ దీన్ని ఓవర్కమ్ చేయలేకపోతే ఇది అర్బన్ ఏరియాస్కి కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో దీని నుంచి వస్తున్న 2 ఎఫెక్ట్స్ లాగా ఈ 2 మనకు కనిపిస్తున్నాయి. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ 5. బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 5. 2 ఎలా అవుతుంది? 2 ఎలా అవుతుంది? If it is not able to overcome the power crisis, load shedding will be extended to urban areas also. అది కాజా? పవర్ క్రైసిస్ ని ఓవర్కమ్ చేయలేకపోతే అర్బన్ ఏరియాస్ కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది అన్నాడు. అది ఎలా కాజ్ అని అంటాను నేను? పవర్ క్రైసిస్ ఉంది అని ఇక్కడ రాసి ఉంటే అది కాజ్ అంటాను. అక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఇఫ్ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద పవర్ క్రైసిస్ ని ఓవర్కమ్ చేయలేకపోతే ఈ లోడ్ షెడ్డింగ్ అనేది విల్ బి ఎక్స్టెండెడ్ ఈవెన్ టు అర్బన్ ఏరియాస్. చూసారా, ఇక్కడ ఈవెన్ అనే పదం ఎందుకు వాడారు? ఆల్రెడీ రూరల్ కి, సెమీ అర్బన్ కి లోడ్ షెడ్డింగ్ జరుగుతుంది, ఇప్పుడు అర్బన్ ఏరియాస్ కి కూడా ఎక్స్టెండ్ చేస్తాం అంటే ఒక రకంగా ఈ 2 స్టేట్మెంట్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్టు ఉన్నాయి. ఈ 2 కూడా రూరల్, సెమీ అర్బన్ కి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఓవర్కమ్ చేయలేకపోతే ఈవెన్ టు అర్బన్ కి కూడా చేయొచ్చు అనే ఉద్దేశం అనమాట. సో 1 తర్వాత 2 వస్తుంది కానీ 2 తర్వాత 1 రాదు. కానీ 1 అనేది 2కు కాజా? కాజ్ కాదు. మీరు ఆర్డర్లో ఆలోచించండి. ఇక్కడ ఈవెన్ అనే పదమే వాడారు, ఈవెన్ టు అర్బన్ ఏరియాస్ అన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఇది చెప్పిన తర్వాత ఈ స్టేట్మెంట్ వస్తుంది. కానీ దట్ డజంట్ మీన్ 1 కాజ్ 2 ఎఫెక్ట్ అని కాదు. ఈ 2 కూడా ఒక కామన్ ప్రాబ్లం వల్ల వచ్చే అవకాశం ఉందని మీరు వెరిఫై చేసుకోవాలి. అవకాశం ఉందా? ఖచ్చితంగా అవకాశం ఉంది. ఏంటో కామన్ ప్రాబ్లం? పవర్ క్రైసిస్. అది కామన్ ప్రాబ్లం, దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో బెస్ట్ ఆన్సర్ ఈస్ 5. క్లియర్? భానుమూర్తి, ప్రత్యూష? రైట్. ప్రతిదానికి లాజికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అమ్మా. ఏది కూడా బ్లైండ్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు థింక్ చేయండి, ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను. ద ఐడియా ఇన్ దిస్ క్వశ్చన్, ఈ సెషన్ లో మీరు బిల్డ్ చేసుకోవాల్సిన థాట్ ప్రాసెస్, అంటే ఆలోచన విధానాన్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు బిల్డ్ ది థాట్ ప్రాసెస్. అది బిల్డ్ చేసుకున్నారంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ అది. మీరు లైవ్ గా ట్రై చేస్తారు. ఇదే మీరు రికార్డింగ్ చూస్తే మీరు ట్రై చేయరు, ఎక్స్ప్లెనేషన్ వినేస్తారు, ఫార్వర్డ్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ వినేస్తూ ఉంటారు. ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్ గా వినడం వల్ల పని అవ్వదు. లైవ్ లో పార్టిసిపేట్ చేసి మీరు ట్రై చేయాలి, ఫెయిల్ అవ్వాలి లేదా కరెక్ట్ చేయాలి. అలా ట్రై చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ లో రాంగ్ ప్రాసెస్ ఏమన్నది కరెక్ట్ అవుతుంది. ట్రై దిస్.
ఓకే, ట్రై చేయండి, టేక్ టైం. సమ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ. ఆలోచించి పెట్టండి, తొందర లేదు. 4 4 sir. Okay. The employees of the biggest bank in the country have given an indefinite strike call starting from the 3rd of the next month. ఒక బ్యాంక్, ఇండియాలో బిగ్గెస్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ స్ట్రైక్ కాల్ ఇచ్చారంట 3rd of next month నుంచి. ఎందువల్ల ఇచ్చారో మనకు తెలియదు. దేర్ కుడ్ బి సమ్ కాజ్ ఫర్ దట్. ది ఎంప్లాయీస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ విత్డ్రాన్ దేర్ వీక్ లాంగ్ డెమాన్స్ట్రేషన్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 1 week నుంచి డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారు, అవి విత్డ్రా చేశారంట. సో ఇది ఎందుకు విత్డ్రా చేశారో మనకు తెలియదు. సో దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ సమ్ అదర్ కాజ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదో కారణం వల్ల డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో గవర్నమెంట్ కూల్ చేసిందో లేకపోతే వాళ్ళు అడిగిన డిమాండ్స్కి ఓకే చేసిందో ఏదో జరిగి ఉండొచ్చు. అందుకు వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ విత్డ్రా చేశారు, అంటే మళ్ళీ విధుల్లోకి వచ్చేసారు, డెమాన్స్ట్రేషన్స్ ఆపేశారు. ఇది యాక్చువల్గా పాజిటివ్ సెంటెన్స్, అంటే విధుల నిర్వహణ డెమాన్స్ట్రేషన్స్ నుంచి వెనక్కి వచ్చేసారు. ఇది యాక్చువల్గా నెగిటివ్ సెంటెన్స్, ఎందుకంటే వీళ్ళు ఏదో ప్రాబ్లంకి ఎఫెక్ట్ అయ్యారు, సఫర్ అవుతున్నారు, అందుకోసం వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. సో ఆన్సర్ ఏమవుతుంది మీకు? 4 బోత్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. దీని కాజ్ వేరు, దాని కాజ్ వేరు. సేమ్ కాజ్ అవ్వడానికి అవకాశం లేదు. ఇది ఒక బ్యాంక్, ఇది గవర్నమెంట్, రెండింటికి సేమ్ కాజ్ అయ్యే అవకాశమే లేదు. పోనీ సేమ్ కాజ్ అవుతుందా అవదాని పని మీరు ఆలోచించాలన్నా ఒకటి పాజిటివ్ సెంటెన్స్, ఒకటి నెగిటివ్ సెంటెన్స్. ఒకే కాజ్ వల్ల ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ సింక్ అవుతుందా? అవ్వట్లేదు. సో బెస్ట్ ఆన్సర్ ఈస్ 4. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? clear. 1 sir. ఫౌండేషనల్ గ్రామర్ టెన్సెస్తో స్టార్ట్ అవుతుంది, అదే ఆర్డర్లో ఫాలో అవ్వండి. మీరు ఏం తీసుకుంటున్నారో ఏం చేస్తున్నారో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. స్కూల్ అథారిటీ హెస్ ఆస్క్డ్ క్లాస్ 10 students to attend special classes on Sunday. సండే రోజు స్పెషల్ క్లాసెస్ అటెండ్ అవ్వమని చెప్పారు. Parents of 10th class students have withdrawn their wards from attending private tuitions on Sundays. సండే స్పెషల్ క్లాసెస్ అటెండ్ అవ్వమని చెప్పారు కాబట్టి సండే రోజు ప్రైవేట్ ట్యూషన్స్ నుంచి వాళ్ళని విత్డ్రా చేశారు. సో 1 అనేది కాజ్, 2 అనేది ఎఫెక్ట్. స్పెషల్ క్లాసులు పెట్టబట్టే ట్యూషన్స్కి పంపించకుండా స్కూల్కి పంపించారు. స్పెషల్ క్లాసులు లేకపోయింటే ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు. Wards అంటే ఏం sir? ఏంటమ్మా? పిల్లలు. వార్డ్స్ అంటే అక్కడ వాళ్ళ పిల్లలు అని అర్థం, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ పిల్లలు. మీరు అర్థం చేసుకోవాలి అంటే ప్రతిదానికి అది కాంటెక్స్ట్ బట్టి అర్థమైపోవాలి. పేరెంట్స్ ఆఫ్ క్లాస్ 12 స్టూడెంట్స్ మరి ఏం చేస్తారు? ఎవరిని ట్యూషన్కి వెళ్ళకుండా ఆపుతారు? పని మనుషులనా, కుక్కలనా? పిల్లలనే కదా. సో యూ హావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ది కాంటెక్స్ట్. 2 sir. 2 sir. Farmers have decided against selling their ఖరీఫ్ క్రాప్స్ టు గవర్నమెంట్ ఏజెన్సీస్. గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఖరీఫ్ క్రాప్స్ మేము సేల్ చెయ్యము అని చెప్పి ఫార్మర్స్ నిర్ణయించుకున్నారు. గవర్నమెంట్ has reduced procurement price of ఖరీఫ్ క్రాప్ స్టార్టింగ్ ఫ్రమ్ లాస్ట్ మంత్ టు నెక్స్ట్ 6 months. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ గవర్నమెంట్ తగ్గించేసింది. గవర్నమెంట్ ఏం చేసింది? ప్రొక్యూర్మెంట్ ప్రైస్ తగ్గించింది. లాస్ట్ మంత్ నుంచి నెక్స్ట్ 6 months వరకు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ తగ్గించింది. మరి గవర్నమెంట్ తగ్గించింది కాబట్టి మీరు అంత తక్కువ ప్రైస్కి కొంటానంటే మేము మీకు అమ్మము అని చెప్పేసి రైతులు నిర్ణయించుకున్నారు. సో 2 అనేది కాజ్, 1 అనేది ఎఫెక్ట్. వీళ్ళు ప్రైస్ తగ్గించారు కాబట్టి గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి అమ్మను అని చెప్పి డిసైడ్ అయింది. ఆన్సర్ ఏమవుతుంది? 2 sir. 2. 2 sir. సో ఇంతకుముందు ప్రజలకి యాక్సెస్ లేదు, ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ లేదు. సో నౌ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అవైలబుల్. యాక్సెస్ ఉంటే మళ్ళీ ఇవ్వదు కదా, యాక్సెస్ లేదు కాబట్టి ఇప్పుడు ఇస్తుంది. 1 sir.
ఈజీ. ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ఈ సంవత్సరం బాగా తగ్గింది. దిర్ ఇస్ అ షార్ప్ డిక్లైన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్. సో గవర్నమెంట్ ఏం చేసింది, హస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ది ఇంపోర్ట్ క్వాంటమ్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్. సో ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ క్వాంటమ్ అనేది గవర్నమెంట్ పెంచాలని డిసైడ్ అయింది. మరి ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి మనకి షార్టేజ్ వస్తుందని భావించి ప్రభుత్వం ఎక్కువగా ఇంపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది. సరిపోయింది. మన దగ్గర ఎనఫ్ ప్రొడ్యూస్ అయితే ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎనఫ్ అవ్వలేదు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. 1, sir. Life today is too fast, demanding, and full of variety, which at times leads to stressful situations. ఇప్పుడు ఈ రోజున్న లైఫ్ మనకి ఇప్పుడున్న ద వే ఇట్ ఈస్ టుడే లీడ్స్ టు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. నెంబర్ ఆఫ్ సూసైడ్ కేసెస్ అమాంగ్ టీనేజర్స్ ఇస్ ఇంక్రీజింగ్. మరి స్ట్రెస్ వల్లే కదా సూసైడ్ కేసు పెరిగే అవకాశం ఉంటుంది. సో 1 కుడ్ బి కాజ్ అండ్ 2 ఈజ్ ది ఎఫెక్ట్. సో ఇది స్ట్రెస్ పెంచుతుంది కాబట్టి దానివల్ల టీనేజర్స్లో సూసైడ్ కేసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. One. Easy question. Answer is 1. There is an unprecedented increase in the number of young unemployed people compared to previous year తో పోలిస్తే unemployed people బాగా పెరిగిపోయారు. A large number of candidates submitted applications for a bank manager post advertised by a bank. మరి unemployed ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక బ్యాంక్ మేనేజర్ పోస్ట్కి అప్లికేషన్ ఇన్వైట్ చేస్తే చాలా మంది దానికి అప్లై చేశారు. A large number of candidates submitted their applications. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా? 1. 1 ఈజ్ ది కాజ్. అండ్ బికాజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అప్లికేషన్స్ బాగా పెరిగాయి. 2 ఈజ్ ది కాజ్. 2 ఈజ్ ది ఎఫెక్ట్. లెట్స్ డూ వన్ మోర్ సెషన్ ఆన్ దిస్ టుమారో. ఐ విల్ రైజ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇంకొక సెషన్ చేద్దాం. వచ్చు అనుకోకండి, కొంచెం డిఫికల్ట్ సెషన్ ఇంకోటి హ్యాండిల్ చేద్దాం. దెన్ యు ఆర్ క్లియర్. మరి ఇంకా తేడా ఉండదు. ఇనఫ్ సెషన్స్ అయిపోయి అనుకోండి, ఆ టాపిక్ మళ్ళీ టచ్ చేయక్కర్లేదు. మళ్ళీ ఎప్పుడన్నా మీరు ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇంకొక సెషన్ రేపు చేద్దాం, సరిపోతుంది. అంతకు మించి కాజ్ అండ్ ఎఫెక్ట్కి ఎక్కువ సెషన్స్ అవసరం లేదు. నేను రేపటికి ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్స్ అంటే 4లు 5లు అయ్యేవి ఎక్కువ పెడదాం, రాదర్ దెన్ 1 and 2. 1 and 2 పెట్టేవి మీకు ఈజీ. 3, 4, 5లు వచ్చేవి ఏమైనా ఉంటే అవి పెడదాము. సో దాన్ని బట్టి మీకు కొంచెం అలాంటి ఆప్షన్స్ కూడా మీరు ఎక్స్పోజ్ అవుతారు. సో లెట్స్ క్యాచ్ అప్ టుమారో. టేక్ కేర్. బాయ్. Bye, sir.